ఓ అపార్ట్మెంటు ఫ్లాట్లో జరిగిన ఓ ఘటన ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కొడుక్కి స్నానం చేయించేందుకు తల్లిదండ్రులు బాత్రూంకు వెళ్లారు. కానీ ఎవరూ బయటకు రాలేదు. ఎప్పుడూ టైం టు టైం ఉండే కుటుంబం ఇంట్లో ఉండి కూడా బయటకు రాకపోవడంతో పక్క ఫ్లాట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్కు వచ్చి తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లి చూశారు. ఒక్కసారిగా పోలీసులు షాక్ తిన్నారు. బాత్రూంలో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. అసలు ఆ కుటుంబానికి ఏం జరిగింది? వారిని ఎవరైనా చంపేశారా లేదా సూసైడ్ చేసుకున్నారా? అసలు రహస్యమేంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని సనత్ నగర్ జేకే కాలనీలోని ఆకృతి ప్రెసిడెంట్స్ అపార్ట్మెంట్లో 59 ఏళ్ల వెంకటేష్, ఆయన భార్య మాధవి ఉండేవారు. వారికి 25 ఏళ్ల హరికృష్ణ అనే కొడుకు ఉన్నాడు. వెంకటేష్ సిగ్నో ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలోని బిజినెస్ హెడ్ గా పనిచేస్తూ ఫ్యామిలీని పోషించేవాడు. కొడుకు హరికృష్ణ మానసిక దివ్యాంగుడు. దీంతో శనివారం హరికృష్ణకు స్నానం చేయించేందుకు తల్లిదండ్రులు బాత్రూంకి వెళ్లారు. అయితే బాత్రూంలోని గీజర్ నుంచి వెలువడిన విషవాయువులను వారు పీల్చటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. రంగు వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ గీజర్ నుంచి విడుదల కావటంతో దాన్ని గుర్తించేలోపే ముగ్గురు స్పృహ తప్పి మరణించారు. ఆదివారం ఉదయం 8:30 గంటలు దాటినా వెంకటేష్ ఫ్లాట్ నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్క ఫ్లాట్ వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఫ్లాట్కు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూశారు. ఫ్లాట్లోని బాత్రూంలో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట విద్యుత్ కారణమై ఉంటుందని భావించారు. ఆ తర్వాత ఎవరైనా చంపి ఉంటారేమో అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. కానీ చివరకు ముగ్గురు మృతికి విషవాయువు కారణమని గుర్తించారు. ఆ వాయువు పీల్చడం ద్వారానే ముగ్గురు మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా నిర్ధారించారు. ఇటీవల బెంగళూరులో కూడా గీజర్ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా 35 ఏళ్ల మహిళ, ఆమె 7 ఏళ్ల కూతురు మరణించింది. గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని, కిటికీ మూసి ఉండటంతో విషవాయువు రావటంతో ఊపిరాడక ఇద్దరూ చనిపోయారని నివేదికలో తేలింది. కొన్నిసార్లు అపాయం ఊహించని విధంగా వస్తుంది. ఆ ముప్పు ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులో గ్యాస్ గ్లీజర్ రూపంలో మృత్యువు ఊహించని రీతిలో వచ్చింది. గ్లీజర్కు సంబంధించి మార్కెట్లో బోలెడని ఆప్షన్స్ ఉంటాయి. కానీ చాలా మంది తక్కువ ఖర్చుతో వస్తుందన్న ఉద్దేశంతో గ్యాస్ గీజర్ను వాడుతూ ఉంటారు. అవే ఒక్కోసారి మన ప్రాణాలను తీసుకుపోతున్నాయి. విధిరాతను ఎవరూ మార్చలేరు. విధి ఆడిన వింత ఆటలో అందరం పావులమే అని కొన్ని సందర్భాలలో ఈ మాటలను ఖచ్చితంగా నమ్మాలి కూడా.